గుడ్ మార్నింగ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్. హ్యాపీ వీకెండ్ అండి. ఈరోజు సాటర్డే కదా, సో టుడే స్పెషల్స్ ఏంటి అంటే ఫస్ట్ కుక్కర్ పెట్టేస్తున్నాను. శనగలు ఉంటాయి కదా, నిన్న నైటే నానపెట్టేశాను. సో శనగలు బంగాళదుంపలు పెట్టేసి సేమ్ అదే దాంట్లో రైస్ కూడా పెట్టేసి ఫస్ట్ ముందు అది పెట్టేసుకున్నా. ఆ తర్వాత ఎగ్స్ని బాయిల్ చేస్తున్నానండి. అండ్ ఇంకొక దానిలోనేమో ఈవేళ సగ్గుబియ్యం చేద్దాము. కొంచెం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఐ మీన్ డాడీకి ఎప్పుడు నేను రాగి జావ ఇదే ఇస్తాను కదా, సో ఒక్కసారి ఇలా సగ్గుబియ్యం జావ కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజు సగ్గుబియ్యం పాలు అయితే పెట్టేశాను. సో ఆ 3 అయ్యేలోపు చపాతీ పిండి కూడా కలిపేసుకున్నాను గాయ్స్. చూసారా, నేను చెప్పే కంటే కూడా నా పనులు ఎంత ఫాస్ట్ అయిపోతున్నాయో. అండ్ ఈలోపు ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయాయి. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి బంగాళదుంప అండ్ బ్రింజాల్ పులుసు, ములక్కాయల పులుసు వంకాయతో. ఓకేనా. సో దానికోసం ముందు గుడ్లు అయితే చక్కగా వేపేసుకున్నాను. అండ్ చూసారా సగ్గుబియ్యం ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో గాయస్, చిక్కగా ఉంది, అంత టేస్టీగా ఉంది. అంటే ఇందులో నేను షుగర్ వేయట్లేదు. డాడీకి ఐ మీన్ అది వేసిచ్చే ముందు కొంచెం పైన తేనె వేసేస్తానమాట. సో ఇప్పుడైతే ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయాయి. చెప్పాను కదా మీకు ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ, మునక్కాడ అండ్ గుడ్లు పులుసు. సో పక్కన నేను చింతపండు పులుసు కూడా పెట్టేశాను. సో పులుసు కూడా బాయిల్ అయిపోతుంది. ఈలోపు చక్కగా ఆనియన్స్ అవన్నీ కట్ చేసేసుకున్నాను కదా, ఫ్రై చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసేసి ఈ మునక్కాడ ఇంకా వంకాయ ఇవి కూడా వేసేసి కొంతసేపు ఒక 5 మినిట్స్ మనము సిమ్లో పెట్టి అలా ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి, మనకి పులుసు అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది గైస్. అండ్ చింతపండు పులుసు కూడా బాగా మరిగిపోయింది. అండ్ దాని నుంచి పులుసు అయితే తీసేసుకున్నాను. అండ్ చూసారా 5 మినిట్స్ అలా వదిలేస్తే మనకి ఎంత బాగా మనకి వెజిటేబుల్స్ అనేవి ఫ్రై అయ్యిందో. నౌ ఇట్స్ ద టైమ్ టు యాడ్ చింతపండు పులుసు. చూసారా ఎంత ఫైన్గా నేను పులుసు అయితే తీసేసుకొని తగినంత పులుసు వేసేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే ఒక 10 to 15 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే కనుక మనకి రెడీ అయిపోతుంది కర్రీ. ఈవేళ అయితే చాలా పనులు పెట్టుకున్నానండి. అసలు ఎంత లేట్ అయిపోయిందంటే ఈరోజు డాడీకి క్యారియర్ ఇవ్వడానికి నాకైతే 9:15 అయ్యింది గైస్. నథింగ్ టు హైడ్. సో మామూలుగా అయితే 8:30కి ఇచ్చేస్తాను. సో ఈరోజు 45 మినిట్స్ లేట్ అనమాట. సో డాడీకి అయితే చెప్పేసాను ఇవాళ కొంచెం టీ తాగేసి ఉండండి, ఈలోపు పంపించేస్తాను క్యారేజ్, కొంచెం లేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ అవన్నీ అయ్యేలోపు కొంచెం రైస్ కూడా నేను ఆల్రెడీ రైస్ బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది. సో రైస్ని కూడా సర్వ్ చేసేస్తున్నాను. అండ్ బంగాళదుంపలోని బఠానీ ఉంది కదా, బఠానీ ఈ 2 కూడా నేను కుక్కర్లో పెట్టేశాను కదా గైస్, అవి కూడా కంప్లీట్గా బాయిల్ అయిపోయాయి. సో బంగాళదుంపని చక్కగా తొక్క తీసేసి లైట్గా స్మాష్ చేసేసి పెట్టుకున్నాను. ఈరోజు పూరీ చేస్తున్నాను. అండ్ పూరీ కర్రీ అనమాట. చెప్పాను కదా ఈరోజు చాలా పెద్ద టాస్క్స్ పెట్టుకున్నాను. అంటే నార్మల్గా ఇది చాలా కామన్నే గైస్, బట్ నాకు టైం అనేది ఉంది. లైక్ ఈ టైం కల్లా అన్నీ అయిపోవాలి అని ఉంది కాబట్టి ఇట్స్ అ బిగ్ టాస్క్ ఫర్ మీ. అలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ టైంకి లంచ్ అలా అనుకోండి అంత హెక్టిక్ అవ్వదు. బట్ నాకైతే ఒక ప్రిఫరబుల్ టైంకి అన్నీ అయిపోవాలి కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ హార్డ్ అండ్ స్ట్రెస్ఫుల్ టాస్క్ అనే చెప్పాలి. సో రైస్ అయితే పెట్టేసి ఒక క్యారియర్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఇప్పుడైతే చపాతీ పిండి కలిపేసాను కదా, ఇప్పుడైతే పూరీ చేసేస్తాను గాయస్. చూడండి నాకైతే ఈ గ్రానైట్ స్టోన్ లైక్ నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఎన్ని పీటలు వాడినా లేదా చపాతీకి సపరేట్ లైక్ ఒక ప్లేట్లో వేసి మనం ఇలా బీట్ చేసినా కూడా ఎంత పర్ఫెక్ట్గా చపాతీ పిండి అనేది కలపలేము. సో చపాతీ పిండి నేను కలుపుతున్నాను చూడండి, ఇంత గట్టిగా కలిపితే కనుక పూరీలు చాలా బాగా పొంగుతాయి అన్నమాట.
సో, కంప్లీట్ గ్రానైట్ స్టోన్ మొత్తం ఇలా ఉంది కాబట్టి ఇట్స్ ఈజీ టాస్క్ ఫర్ మీ టు కంప్లీట్ ఈజీలీ అండ్ ఎఫిషియెంట్‌లీ. సో, చూసారా చక్కగా ఇట్లా కలిపేసాను. అండ్ ఇప్పుడు నైఫ్‌తో ఈక్వల్ పార్ట్స్‌లో నేను దీన్ని కట్ చేసేస్తాను. సో దట్ అన్నీ ఈక్వల్‌గా ఒకే షేప్‌లో ఆహ్, ఒకే క్వాంటిటీలో వస్తాయన్నమాట. చూడండి ఇట్లా. సో, పక్కన ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను గాయ్స్. సో, ఇది కూడా చక్కగా రౌండ్‌గా చేసేసుకుంటే చపాతీ చేయడం ఈజీగా అయిపోతుంది. సో, ఒక పక్కన పూరి చట్నీ కూడా అయిపోయింది గాయ్స్. సో, ఇంకొకసారి నేను ఈరోజు మార్నింగ్ నుంచి చేసినవన్నీ చెప్పేస్తాను. రైస్ వండాను అండ్ పూరీస్ చేస్తున్నాను. పూరీ కర్రీ అయిపోయింది. అండ్ గుడ్లు, మునక్కాడ పులుసు అయిపోయింది. ఇంకా దాన్నేమంటారు? సగ్గుబియ్యం జావ అయిపోయింది. యాహ్! ఇన్ని పనులయిపోయాయి గాయ్స్. చూసారా చపాతీ చేయడానికి ఎంత ఈజీగా ఉందో. నాకైతే చాలా ఇష్టమండి. నేనైతే కేవలం ఈ కంప్లీట్ ఈ వైట్ స్పేస్ నాకు ఉన్నందుకు ఐ రియల్లీ ఎంజాయ్ మేకింగ్ పూరీస్ అనమాట. ఎందుకంటే మనకి ఎంత ఫ్రీ స్పేస్ లేదనుకోండి, మనకెందుకో చేయబుద్ధి కాదు ఏదైనా సరే. పర్ఫెక్ట్ ప్లేస్ ఉందనుకోండి, చక్కగా అలా విండోలో నుంచి బయటకు చూస్తూ హ్యాపీగా వంట చేసేసుకోవచ్చనమాట. అండ్ మోర్ ఓవర్ మార్నింగ్స్ కదా, చక్కగా మంచి ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. సన్‌లైట్ వస్తుంది. చాలా బావుంటుందండి ఇలా విండో పక్కన ఇలా పనులన్నీ చేసుకుంటే. నాకైతే చాలా ప్లెజెంట్‌గా అనిపిస్తుంది మార్నింగ్స్ అనేవి. సో, పూరి అయితే వేసేసుకుంటున్నాను చూడండి. ఎంత పర్ఫెక్ట్‌గా ఎంత బాగా పొంగిందో. సో, పూరి కలుపుతున్నప్పుడే మనం కొద్దిగా పాలు, సాల్ట్, ఇంకా కొంచెం వాటర్. పాలంటే ఎక్కువ కాదు. ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ పాలు మాత్రమే, ఎక్కువ కాదు. మిగతాది వాటర్ వేసేసుకొని కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకొని కొంచెం ఎక్కువ నానబెట్టే టైం ఇచ్చామనుకోండి, మనకి ఇలా పర్ఫెక్ట్ పూరీస్ అనేది రెడీ అయిపోతుంది. అండ్ పూరీ కర్రీ అయితే షూట్ చేశాను. బట్ కంగారులో మరి ఏమైందో నాకైతే తెలియదు. ఆ వీడియో అయితే స్కిప్ అయింది గైస్. అండ్ చెప్పాను కదా ఇందాక, ఇలా ముందు తీసేసుకున్నాను సగ్గుబియ్యంని. దానిపైన హనీ వేసేసాననమాట. డాడీ కన్జ్యూమ్ చేసే ముందు ఒకసారి మిక్స్ చేసేసుకొని తింటారు. అండ్ కర్రీ కూడా, పులుసు కూడా రెడీ అయిపోయిందండి. సో, ఇది కూడా నేను మంచి హాట్ బాక్స్‌లోకి అయితే తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు పూరీస్ అండ్ పూరి చట్నీ కూడా అయిపోయింది కదా! సో, ఫస్ట్ అయితే చట్నీ వేసేస్తున్నాను. ఇది సారీ చట్నీ కాదు గైస్, ఇది శనగపిండి పచ్చడి. ఐ మీన్ వాట్ డు వి సే, బంగాళదుంప కూర రైట్? పూరీలోకి బంగాళదుంప కూర కర్రీ చేస్తాం కదా! కొంచెం బఠానీ అన్నీ వేసి టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి. బట్ ఎలా మిస్ అయిందో నిజంగా నాకు తెలియదు. అదైతే మిస్ అయిపోయింది. పూరీస్ కూడా అయిపోయాయండి. ఈ పూరీస్ కూడా నేను చక్కగా ఇలాగా క్యారియర్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా ఉన్నా గైస్, కొంచెం టైంకి ఇవ్వాలి అన్న కంగారైతే చాలా ఉంటుందండి నాకు. కొంచెం లేట్ అయ్యిందనుకోండి, కంప్లీట్ షెడ్యూల్ మారిపోతుంది అన్నట్టు ఫీల్ అయిపోతాను నేనైతే. మోర్ ఓవర్ కొంచెం డయాబెటీస్ ఉంది కదా, ఇన్ టైం ఇచ్చేయాలి అని చెప్పి. అండ్ దట్ టూ ఈరోజు మా మావయ్య గారికి కూడా పెట్టాలండి భోజనము. ఎందుకంటే మా అత్తయ్య గారు ఊరు వెళ్ళారు. సో, ఆబ్వియస్లీ ఆయన ఆయన కూడా లంచ్‌కొస్తారు. సో, ఈరోజు వీళ్ళందరికీ వండానండి. అండ్ ఇంట్లోకి కూడా తీసేసుకున్నాను. సగ్గుబియ్యం పాయసం అనేది చూసారా కొంచెం గట్టిగా అయ్యింది. సో, ఇది మేము మధ్యాహ్నం తింటాము. లైక్ ఈవినింగ్ 3 ఆర్ 4 ఆ టైంలో అరౌండ్ తింటాము. సో, అప్పుడు కొంచెం మిల్క్ అట్ ద సేమ్ టైమ్ హనీ 2 కూడా కలిపేసుకొని కన్జ్యూమ్ చేసేస్తాము. రైట్ నౌ ఇదైతే ఒక పక్కన పెట్టేసుకుంటాను. అండ్ చూసారు కదా ఇంత పని అయిన తర్వాత ఈరోజైతే సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు పాలైతే కంప్లీట్‌గా పొంగిపోయాయి. అండ్ నాకైతే డబల్ పని అయింది గైస్. చూసారా స్టవ్ ఎంత మెస్సీ అయిపోయిందంటే, ఆ ఒక్క పని అవ్వకపోతే చాలా బాగా ఉండేది. బట్ అవి పొంగిపోయాయి. సో, ఇంత క్లీనింగ్ చేయవలసొచ్చింది నాకు. ఇట్ టేక్స్ అరౌండ్ 45 మినిట్స్ అండి. యూ డోంట్ బిలీవ్ మీ బట్ ఇట్స్ ట్రూ.
45 ఎందుకంటే మనకి గ్లాస్ స్టవ్స్ అనేవి మనము ఎలా పడితే అలా చేసేస్తే మనకి కొంచెం స్టీల్ పీచ్ ఉంటుంది కదా! దాంతో కానీ, లేకపోతే కొంచెం హార్డ్ కైండ్ ఆఫ్ స్క్రబ్బర్స్‌తో గానీ స్క్రబ్ చేసేసామనుకోండి, మనకి స్క్రాచెస్ పడిపోతాయన్నమాట. సో, చాలా పేషెన్స్‌గా మనము క్లీనింగ్ ప్రాసెస్ అనేది చెయ్యాలి గ్లాస్ స్టవ్స్‌కి. ఎంత లుక్ ఎలిగెంట్‌గా ఉంటుందో ఖచ్చితంగా అంత మెయింటెనెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. జనరల్‌గా మనం నార్మల్ స్టవ్స్ అనుకోండి పాలు పొంగితే ఇట్స్ నాట్ థాట్ బిగ్ టాస్క్. ఎందుకంటే ఈజీగా క్లీన్ చేసేస్తాము. బట్ ఇట్ రియల్లీ టేక్స్ మచ్ టైమ్ అండి టు కంప్లీట్ ద హోల్ వర్క్. చూస్తున్నారు కదా! సో, ఈరోజు పాలు పొంగిన టైప్‌లో అంటే ఎలా అంటే అది అంత ఈజీగా క్లీన్ అయ్యేలా లేదు. సో, నేనిది వాష్ చేసేస్తున్నాను. అదే బెటర్ అనిపించింది నాకు. క్లీన్ చేసేలా అయితే అస్సలే లేదు గైస్. అంటే మనం క్లాత్ పెట్టి తుడిస్తే పోయేలా అయితే అస్సలే లేదు. అది ఇంకా పెద్ద పని అయ్యేలాగా అంటే అక్కడున్న జిడ్డు మళ్ళీ వేరే చోట అంటుకునేలా ఉందనమాట. సో, అందుకే కొంచెం టైం ఎక్కువైనా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను కంప్లీట్‌గా. మనం అనుకుంటాం చాలా స్టైలిష్‌గా ఉంది స్టవ్ అని. కానీ ఖచ్చితంగా దానికి తగ్గ పనైతే ఉంటుందండి. ఇదనే కాదు వాటెవర్ గైస్ ఏదైనా సరే మనం ఒక లగ్జరీ ఉంది అంటే డెఫినెట్‌లీ కొంచెం మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. సో, దానికి రెడీ అయ్యి మనం ఇవన్నీ తీసుకోవాలి. సో, ఇదంతా కూడా వైప్ ఔట్ చేసేస్తున్నాను. చూసారా ఎంత క్లియర్‌గా వచ్చేసిందో నీట్‌గా. నాకైతే ఇది చాలా సాటిస్ఫైడ్‌గా అనిపిస్తుందండి. నాకు కుకింగ్ ఎలాగో క్లీనింగ్ కూడా నాకు చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ నాకు ఇలా నీట్‌గా మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ మోర్ ఓవర్ స్టవ్ అనేది నాకు చాలా నీట్‌గా ఉండాలండి. దాని మీద కొంచెం మరకున్నా కూడా ఐ డోంట్ నో నాకు చాలా స్ట్రెస్‌గా అనిపిస్తుంది. ఈజీగా వంట చేసుకోలేను. ఎప్పుడు చూసినా అన్నీ మాక్సిమం దాన్నేమంటారు ఓసీడీ అంటారు కదా! సో, అదే అండి ఫ్రాంక్‌గా చెప్పాలంటే. సో, ఎక్కడైనా సరే చాలా నీట్‌గా ఉండాలి. అండ్ స్టవ్ కూడా ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తాను గైస్. కష్టమైనా కూడా నీట్‌గా ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకుంటా ఉంటాను. అండ్ డస్ట్‌బిన్ చూసారు కదా! మొత్తం నిండిపోయింది. సో, అది వేరే దాంట్లోకి తీసేసి ఇప్పుడు నీట్‌గా వేరే ప్లెయిన్ కవర్ అయితే వేసిస్తున్నాను. నేనైతే గైస్ డస్ట్‌బిన్‌ని కూడా నీట్‌గానే మెయింటైన్ చేస్తాను. ఓకేనా? చూడండి. ఇట్లానే నా డస్ట్‌బిన్ ఇప్పుడు ఇట్లానే ఉంటదండి. కొంచెం ఏదైనా నిండింది అంటే అది నీట్‌గా అన్‌ప్యాక్ చేసేసి మళ్ళీ కొత్త కవర్ అయితే వేసేస్తాను. అండ్ ఫైనల్లీ కరివేపాకు నీట్‌గా కడిగేసి సో, ఇది కూడా స్టోర్ చేసేసుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో, కంప్లీట్ ఈవినింగ్ వరకు ఉన్న వర్క్ అంతా అయితే అయిపోయింది. అండ్ రేపు సండే మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అండ్ నా ఈ కంప్లీట్ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.